సో వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ సూపర్ సక్సెస్ అయింది. పార్టీ నేతలు కేడర్ ఒక సైనికుల్లా పనిచేశారు. ఫలితంగా టార్గెట్కు మించి సంతకాలు జరిగాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో వెలువెత్తిన నిరసన ఈ రకంగా వ్యక్తమైంది. అన్ని వర్గాల ప్రజల నుంచి కోటి సంతకాలకు మద్దతు లభించింది. కొన్ని ప్రాంతాల్లో సంతకాలు చేస్తున్న వాళ్ళు మేము తెలుగుదేశం మద్దతుదారులం, కానీ ప్రస్తుతం ఈ ప్రైవేట్ పరం చేసే దానికి మాత్రం మేము వ్యతిరేకం అంటూ మరీ వాళ్ళు సంతకాలు చేసిన దాఖలాలు కోకొలలుగా కనపడ్డాయి. నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు సంతకాల ప్రతులు చేరాయి. ఈ నెల 15న తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి కోటి సంతకాల వాహనాలు చేరతాయి. అనంతరం 18న గవర్నర్ని కలవనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. కోటి సంతకాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు ఆయన. రైట్, మా కరెస్పాండెంట్ రవీందర్ ఈ కోటి సంతకాల సేకరణపై అప్డేట్స్ ఇస్తారు. రవీందర్, చెప్పండి. సో ప్రజల నుంచి వచ్చిన ఒక నిరసనను ఒక పార్టీ ఈ రకంగా ముందుకు ఎత్తుకోవడం, ఆ పార్టీ వెనక ప్రజలు ఈ రకంగా ముందుకు రావటం, కొన్ని దాఖలాలు మనం చూసాం. మేము తెలుగుదేశం పార్టీ మద్దతుదారులం, కానీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం గట్టిగా అంటూ కూడా వాళ్ళు సంతకాలు చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఎలా చూడాల్సిన అవసరం ఉంది? 18న గవర్నర్ కలవనున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏంటి మీదకి నేను పుట్స్? ఖచ్చితంగా హరి, ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా సంతకం చేసినటువంటి పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గంలో సైతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నారంటేనే పరిస్థితి ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వైద్య కళాశాలలు అనేవి ఖచ్చితంగా అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా పార్టీలతో సంబంధం లేకుండా పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు అత్యాధునిక వైద్యం సైతం నామకే వస్తే ఫీజు తోటి చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి ఎంతో సదాశయంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీటిని తీసుకొచ్చారు. ఆయన హయాంలో తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలను ఇప్పుడు చంద్రబాబు ఏకంగా ప్రైవేటీకరణ చేయడం అనేది ఎవరు జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా దాదాపు 1,00,000 కోట్ల విలువైనటువంటి సంపదను ఇప్పుడు తన బినామీలకు దోచిపెట్టే కార్యక్రమాన్ని మాత్రం వీరెవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగింది. పార్టీ సంబంధించినటువంటి నాయకులు కానీ కేడర్ కానీ ఒక ఉద్యమంలాగా సైనికుల్లాగా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొని సంతకం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటి కూడా నిన్న నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్లకు చేరుకున్నటువంటి పరిస్థితి. సో ఆ ప్రతులన్నీ కూడా ప్రస్తుతం 18వ తారీఖు దానికంటే ముందుగా అంటే 15వ తారీఖున తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం చేరుకుంటే అనంతరం 18వ తారీఖున ఇక్కడి నుంచి వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ ప్రత్యేక బృందం గవర్నర్ కలిసి గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లబోతున్న పరిస్థితి. ఎందుకంటే 17 మెడికల్ కాలేజీలను పేదల కోసం, మధ్యతరగతి వర్గాల ప్రజల కోసం తీసుకొస్తే వీటిని చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం మాత్రం ఏ వర్గం కూడా క్షమించినటువంటి నేరంగా పరిగణిస్తుంది. ఆ నేపథ్యంలోనే ప్రజలు అన్ని వర్గాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో మద్దతు లభించిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇంతటి వ్యతిరేకతని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ఇప్పటికైనా ఆ ప్రైవేటీకరణను ఆపాలనేది ఆ డిమాండ్ ని గవర్నర్ దృష్టికి అయితే తీసుకెళ్లబోతున్నారు. ఒకవేళ అప్పుడు కూడా జరగకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి కీలక సమావేశాన్ని నిర్వహించడం ద్వారా నెక్స్ట్ చేయాల్సినటువంటి కార్యాచరణను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది. హరి. ఆల్రైట్ రవీందర్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.